హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, 2023 వచ్చింది. ఇప్పటి వరకు టెక్నాలజీ పరంగా చూసుకున్నట్టయితే మనం అన్నిట్లలో అప్గ్రేడ్ అయ్యాం. కాకపోతే బెడ్ పరంగా చూసుకున్నట్టయితే ఇంకా అవే బోరింగ్ బెడ్స్ అయితే యూజ్ చేస్తున్నాం. సో ఇందులో భాగంగా ద స్లీప్ కంపెనీ వాళ్ళు స్మార్ట్ Elev8 రిక్లైనర్ బెడ్ని అయితే మార్కెట్లో తీసుకొని రావడం జరిగింది. సో చాలా మంచి ఇన్నోవేషన్స్ తోటి అయితే వీళ్ళు ఈ బెడ్ని మార్కెట్లో తీసుకొని వచ్చారు. సో మరి ఈ బెడ్ గురించి మాట్లాడినట్టయితే చాలా రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. రిమోట్ ఉంది చూసారా నా చేతిలో. ఈ ఒక్క రిమోట్ తోటి ఈ బెడ్ని నాకు అనుగుణంగా, నా బాడీకి అనుగుణంగా దీన్ని నేను మార్చుకోగలుగుతాను. సో మరి మన కంఫర్ట్ లెవెల్స్ ఎలాగైతే ఉంటాయో దానికి అనుగుణంగా అయితే మనం ఈ బెడ్ని ఫోల్డ్ చేయొచ్చు. ఒక్కొక్క ప్రత్యేకత గురించి అయితే ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో దీనిలో డిఫరెంట్ ఫీచర్స్ ఉన్నాయి, డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో దానిలో ఫస్ట్ వచ్చేసి జీరో గ్రావిటీ మోడ్. సో దీన్ని నాసా వాళ్ళు ఇన్వెంట్ చేశారు. యాక్చువల్లీ వాళ్ళు దీన్ని జీరో జీ స్లీప్ పొజిషన్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. సో మనకు ఎలాగైతే ఆస్ట్రోనట్స్ స్పేస్లోకి వెళ్ళిన తర్వాత చాలా వెయిట్లెస్గా ఫీల్ అవుతారో, సో అటువంటి అనుభూతి అయితే మనకు దీనిలో వస్తుందని చెప్తున్నారు. సో మరి దీనిలో మనకు రిమోట్లో ఒక ZZ అని చెప్పేసి ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని మనం ప్రెస్ చేసిన వెంటనే మన బాడీ యొక్క వెయిట్ అనేది ఇది చాలా లాస్ చేస్తుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ జీరో జీ స్లీప్ పొజిషన్ కారణంగా మనకు చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ కూడా దీనిలో ఉన్నాయని చెప్తున్నారు. సో ఒకటి మనకు దీనిలో బ్రీతింగ్ సంబంధించిన ఇష్యూస్ అనేవి తగ్గుతాయి. దాంతోపాటే మనకు బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అయినా కానివ్వండి, నెక్స్ట్ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా కావడం, ఇటువంటివన్నీ జరుగుతాయి. సో ఈ జీరో జీ పొజిషన్లో ఉన్న కారణంగా మనకు మంచి డీప్ నిద్ర వస్తుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఒకసారి నేను బటన్ ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి, జీ పొజిషన్ ఎలా ఉంటుంది అనేది, జీరో జీ పొజిషన్ ఎలా ఉంటుంది అనేది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నాకు రిమోట్లో ZZ బటన్ ఉంది. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే చూద్దాం, నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసి చూస్తాను. వావ్, సో యాక్చువల్లీ ఏం చేస్తుందంటే మనకు పైవైపు నుంచి నెక్స్ట్ ఇక్కడ కాళ్ళ దగ్గర నుంచి హెడ్ దగ్గర నుంచి ఇది మనకు ఒక జీ పొజిషన్లో అయితే తీసుకొని రావడం జరిగింది. దాని కారణంగా నిజంగానే మన బాడీలో వెయిట్ అనేది లాస్ అయినట్టు అనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, దీనిలో ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటి తెలుసా? ఎవరైతే గురకలు పెడతారో వాళ్ళకు ఈ హెడ్ రెస్ట్ ఏదైతే ఉంటుందో ఇది కొంచెం పైకి ఉందనుకోండి, వాళ్ళకు గురకొచ్చే అవకాశాలు అనేది చాలా తక్కువ అన్నట్టు. సో ఎవరైతే ఎక్కువగా గురకలు పెడుతూ ఉంటారో వాళ్ళకు కూడా జీరో జీ పొజిషన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ దీనిలో ఇంకొక సూపర్ ఫీచర్ ఉంది, అదే రీడింగ్ మోడ్ అండ్ టీవీ మోడ్ అని చెప్పేసుకోవచ్చు. జనరల్గా ఇప్పుడు నేను ల్యాప్టాప్లో ఏదైనా ఒక వర్క్ చేసుకోవాలనుకోండి, లేకపోతే బుక్ తీసుకొని ఏదైనా ఒక చదవాలన్నా, టీవీ చూడాలన్నా నా హెడ్ అనేది కొంచెం పైకి ఉంటే కంఫర్ట్గా ఉంటుంది. మొబైల్ ఏదైనా ఒక వర్క్ చేసేటప్పుడు కూడా మనకు హెడ్ రెస్ట్ అనేది కొంచెం పైకి ఉంటే మనకు కంఫర్ట్గా అనిపిస్తాయి. అటువంటిప్పుడు సో ఈ హెడ్ ఏరియా ఏదైతే ఉంటుందో దాన్ని రిమోట్ ద్వారా మనకు అనుగుణంగా అయితే మనం దీన్ని పెట్టేసుకోవచ్చు. దాని తర్వాత మనం టీవీ చూసేటప్పుడైనా సరే, లేకపోతే వర్క్ చేసేటప్పుడైనా సరే మనకు చాలా కంఫర్ట్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ల్యాప్టాప్ మీద వర్క్ చేసేటప్పుడు బెండ్ అవ్వాల్సిన అవసరం లేకుండా యాక్చువల్లీ ఈ హెడ్ రెస్ట్ ఏదైతే ఉంటుందో దీన్నే, నేను హెడ్ పొజిషన్ ఏదైతే ఉంటుందో దీన్నే నా కంఫర్ట్గా అనుగుణంగా సెట్ చేసుకున్నాను రిమోట్ ఆధారంగా. సో ఇలా నా కంఫర్ట్గా నేను సెట్ చేసుకున్న తర్వాత నేను వర్క్ చేసుకోవడం, దాంతోపాటు ఒకవేళ నేను మొబైల్లో వర్క్ చేయాలన్నా, లేకపోతే నెక్స్ట్ ఎప్పుడైనా ఏదైనా ఒక ఆఫీస్ వర్క్ చేసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా ఒక బుక్ చదువుకోవాలన్నా సరే నాకు చూడండి బ్యాక్కి మంచి సపోర్ట్ దొరికింది. లేకపోతే నేను ఆరాంగా ఇట్లా పడుకొని కూడా నా వర్క్ని చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈ పడుకునే పొజిషన్ ఏదైతే ఉంటుందో మనం టీవీ చూస్తాం చూసారా, సో అప్పుడైతే మనకు చాలా యూజ్ అవుద్ది. సో టీవీ చూసేటప్పుడు చాలామందికి ఈ నెక్ దగ్గర పెయిన్ వస్తుంది. సో దానికి రీజన్ ఏంటి అంటే మనకు వెనకాల ప్రాపర్గా పొజిషన్ అనేది సెట్ అవ్వకపోవడం అని చెప్పేసుకోవచ్చు. కాకపోతే దీంతో ఆ సమస్య అయితే మనకు కనిపించదు. సో ఒకవేళ మనకు హెడ్ అనేది కొంచెం పైకి కనిపించినప్పుడు ఇక్కడ మనకు డిక్రీజ్ చేసుకునే బటన్ కూడా ఉంది. సో ఒకవేళ కొంచెం కిందికి వెళ్ళిపోవాలి అంటే కిందికి వెళ్ళిపోవచ్చు, ఒకవేళ పైకి కావాలంటే పైకి తెప్పించుకోవచ్చు. సో దీనికోసం ఏదో మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. చాలామంది పిల్లోస్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. కాకపోతే పిల్లోస్తో పోల్చుకున్నట్టయితే కంఫర్ట్ లెవెల్స్ అనేవి అయితే మాత్రం మనకు చాలా బాగా అనిపిస్తాయి దీనిలో. అయితే ఓన్లీ మనం పడుకునేటప్పుడు చాలామంది స్ట్రైట్గానే పడుకోవడం కాకుండా రివర్స్ తిరిగి పడుకుంటూ ఉంటారు, ఇట్లా సైడ్ తిరిగి పడుకుంటూ ఉంటారు సార్. సో వాటన్నిటికి కూడా ఈ బెడ్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది. దాంతోపాటు ఈ బెడ్లో నాకు నచ్చిన ఇంకొక సూపర్ విషయం ఏంటి తెలుసా? దీనిలో మనకు మసాజ్ మోడ్స్ ఉన్నాయి. అంటే మనము స్పాకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా 3 మోడ్స్లలో మనం మసాజ్ చేయించుకోవచ్చు. సో దానికోసం ఇక్కడ ఫుట్ హెడ్ అని చెప్పేసి బటన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీకు కాళ్ళ దగ్గర మసాజ్ కావాలంటే ఫుట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి ఇది మొత్తం వైబ్రేట్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఫుట్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇంకొంచెం అవుతుంది. ఇలా నేను 3 టైమ్స్ ప్రెస్ చేస్తే 3 మోడ్స్ అనేవి దీనిలో ఉంటాయి. దాంతోపాటే
ఒకవేళ నాకు హెడ్ దగ్గర కావాలనుకోండి మసాజ్ అనేది, హెడ్ దగ్గర ప్రెస్ చేశాను అనుకోండి, హెడ్ దగ్గర జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మంచిగా బ్యాక్ పొజిషన్లో కూర్చున్నాను కాబట్టి బ్యాక్ పొజిషన్లో నాకు వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. నాకు బ్యాక్ తర్వాత ఫుట్ రెండు కావాలంటే రెండింటిని కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ హెడ్ దగ్గర కూడా మనం 3 మోడ్స్ ఉంటాయి. సో ఆ మోడ్స్ ఆధారంగా అయితే మనం సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూడండి ఓన్లీ హెడ్ అంటే హెడ్ అనే కాకుండా ఇక్కడ బ్యాక్ దగ్గర కూడా నాకు మసాజ్ అనేది జరుగుతుంది. సో ఇలా మసాజ్ జరిగేటప్పుడు బెడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అయితే వీళ్ళు చెప్తున్నారు. సో ఇది మనకి ఎలా ఏర్పడుద్ది అంటే ఇక్కడ మనకు వైబ్రేషన్ అవుతూ ఉంటుంది, సౌండ్ వస్తూ ఉంటుంది. దాని ఆధారంగా అయితే మనము తెలుసుకోవచ్చు ఇది మసాజ్ మోడ్లో ఉందా లేదా అనేది. సో దీన్ని ఆఫ్ చేయాలి అంటే మళ్ళీ అదే బటన్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోద్ది. దాంతోపాటు ఇక్కడ టైమర్ ఉంది, మోడ్స్ ఉన్నాయి. సో వీటిని కూడా మనము సెట్ చేసుకోవచ్చు. సో మీరు ఇవన్నీ బటన్ ప్రెస్ చేస్తారు, మళ్ళీ నార్మల్గా వెళ్ళిపోవాలి అంటే ఇక్కడ ఫ్లాట్ అని చెప్పేసి ఒక బటన్ ఉంది. దీన్ని ప్రెస్ చేసిన వెంటనే మనకు నార్మల్ బెడ్ ఎలాగైతే ఉంటుందో అలాంటి పొజిషన్ కూడా మనం దీన్ని తీసుకెళ్ళవచ్చు. సో ఫ్రెండ్స్ ఇంతే కాకుండా మనకు బెడ్రూమ్లో ఈ బెడ్ అనేది డిజైన్గా కనిపించడానికి వీళ్ళు మంచి మెటీరియల్ని యూజ్ చేశారు. సో దీనిలో మనకు మంచి క్వాలిటీతో కూడిన మెటల్ ఫ్రేమ్ని యూజ్ చేస్తారు. దాంతోపాటే ఆ మెటల్ అనేది బయటికి కనిపించకుండా ఉండడానికి చూడండి ఇక్కడ చుట్టూ మనకు ఒక ఫ్రేమ్ లాంటిది ప్రొవైడ్ చేశారు, కుషన్ లాంటిది ప్రొవైడ్ చేశారు. సో ఈ కుషన్ గురించి మాట్లాడినట్టయితే చాలా ప్రీమియంగా ఉంది. జనరల్గా మనం ఒక రూమ్ కోసం బెడ్ని కస్టమైజ్ చేసుకొని పెట్టుకుంటాం చూసారా, డిజైనర్ బెడ్. సో అలాగైతే మనకు ఇది కనిపిస్తుంది. దాంతోపాటు ఇక మనం ఈ బెడ్ సైజెస్ గురించి మాట్లాడినట్టయితే క్వీన్ సైజ్, కింగ్ సైజ్ అని చెప్పేసి 2 రకాల సైజెస్లో అయితే మనకి బెడ్ దొరుకుద్ది. ఓవరాల్గా ఈ స్లీప్ కంపెనీ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు ప్రోడక్ట్స్లలో చాలా ఇన్నోవేషన్ చేస్తున్నారు. ఇప్పుడు మనము ఈ బెడ్ గురించి మాట్లాడినట్టయితే స్మార్ట్ గ్రిడ్ బెడ్ టెక్నాలజీ అయినా కానివ్వండి, ఇప్పుడు చూసుకున్నట్టయితే అడ్జస్టబుల్ బెడ్ అయినా కానివ్వండి, ఇవన్నీ వీళ్ళు తీసుకొచ్చే ఇన్నోవేషన్స్ అని చెప్పేసుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్ చూసుకున్నట్టయితే ఇది ఒక కిల్లర్ ప్రోడక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మరి ఈ బెడ్ని మీరు కొనుక్కోవాలి అనుకుంటే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కోసం ఇక్కడ ఒక కూపన్ కోడ్ని అయితే నేను డిస్ప్లే చేస్తున్నాను. సో మరి మీకు ఈ బెడ్ ఎలా అనిపించిందని కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.